తెలంగాణ దంగల్లో ఓ లెక్క, ఇప్పుడు అంతకు మించిన లెక్క. సభలో బయట కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. 60 ఏళ్లు కాంగ్రెస్ పాలన వర్సెస్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనపై అటు ఇటు విమర్శలు రీసౌండ్ ఇస్తున్నాయి. డైలాగ్ వారుతో సభ మారుమోగుతుంది. మాటల హీట్ పెరిగి మ్యాటర్ కరెంటు ఒప్పందాలు, ప్రాజెక్టులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వరకు వెళ్ళింది. గత ప్రభుత్వం పరిపాలనపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం సంధిస్తే ధీటుగా శ్వేతపత్రాన్ని తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఖర్చుపై బీఆర్ఎస్ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. శ్వేతపత్రంపై తన స్టైల్లో కౌంటర్ వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 1 by 1 అన్ని నిజాలను ప్రజలకు ముందుకు తెస్తామన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై తప్పకుండా విచారణ జరిపిస్తామన్నారు. శ్వేతపత్రం మేం సృష్టించింది కాదు, అధికారిక లెక్కలే. 10 సంవత్సరాలలో లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. మరికొన్ని రోజుల్లో మీ దోపిడీ పత్రాన్ని బయట పెడతామని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రాజెక్టులపై లక్షల కోట్లు ఖర్చు చేసినా పూర్తి చేయలేదన్నారు. ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. గతంలో సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేల అనుచరులకే దక్కేవని, ఇప్పుడు ప్రజలందరికీ సంక్షేమం అందిస్తామన్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా కాంగ్రెస్ ప్రాజెక్టుల ఆపరేషన్ చేపట్టింది. ఈ నెల 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలను తెలుసుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలను తెలుసుకుంటారు. స్థిరీకరణ ఆయకట్టు వివరాలపై కూడా మంత్రులు ఫోకస్ చేస్తారు. దీంతో పాటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్పై మంత్రులు సమీక్షిస్తారు. ఓవైపు నిజ నిర్ధారణ కోసం మంత్రుల బృందం ప్రాజెక్టుల బాట పడుతుంది. మరోవైపు హామీల అమలు ఏమాయే అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ తన అస్త్రంగా మలుచుకోబోతుంది. 15 రోజులు కాదు, అందుకు 4 రెట్లు సమయం, 60 రోజులు వెయిట్ చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయకపోతే ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలిసి ఉద్యమించేలా కార్యాచరణ రూపొందిస్తుంది బీఆర్ఎస్. 6 గ్యారెంటీలతో పాటు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 412 హామీలను ప్రకటించింది. 6 గ్యారెంటీల అమలు విషయంలో 60 రోజుల వరకు వెయిట్ చేయడం మొదటి అంచే. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 412 హామీల్లో సాధ్యాలేంటి? నిధులు ఎలా తెస్తారు? హామీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఇలాంటి అంశాలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లాల వారీగా పూర్తిస్థాయి పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ నుంచి గ్రామ స్థాయి వరకు కొత్త కమిటీలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమం చేసిన ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేయాలనేది బీఆర్ఎస్ కొత్త ఎజెండా. 60 రోజుల తర్వాత 6 గ్యారెంటీలపై ప్రజల తరపున ప్రశ్నించేందుకు రెడీ అవుతుంది గులాబీ దళం.